గతంలో మా ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రి గారు పిఎసి చైర్మన్ గా మీరు ఉన్నారు. అయితే రాష్ట్రం ఆదాయం ఎంత, అప్పులు ఎంత, ఖర్చులు ఎంత అనేది మీకు వివరంగా తెలుసు. మేము చేసింది 3,39,000 కోట్ల రూపాయల అప్పు అయితే మీరు ప్రచారం చేసింది బయట వచ్చి 14 లక్షల కోట్లు అని ఒకసారి, ఇంకొకసారి 12 లక్షల కోట్లు అని చెప్పి ఒకసారి సాక్షాత్తు సభలో గవర్నర్ గారి చేత 10 లక్షల కోట్లు అని చెప్పించారు. అదే మీరు అధ్యక్ష ఏంది అధ్యక్ష అప్పులే అప్పులు అధ్యక్ష అధ్యక్ష ఇవన్నీ వాస్తవాలు అధ్యక్ష సభల్లో ఏంటయ్యా స్వామి కాదు. ఎల్ఓపి గారు ఆ డిఫరెన్స్ ఏది కరెక్ట్ ప్లీజ్. స్పీకర్ సార్, చైర్మన్ సార్, నానా మీ క్వశ్చన్ ఏంటండి? ఆయనకేం సంబంధం అధ్యక్ష? ఏం సంబంధం? అటాక్ చేయండి. క్వశ్చన్ అడుగుతా రాదు. ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పండి. కూర్చో స్వామి కూర్చో. చైర్మన్ సార్, అది కాదు మాధవ్ గారు, కూర్చో బాబు కూర్చో. బ్రో నువ్వు క్వశ్చన్లోకి రాకపోతే ఎలాగా బ్రో? నువ్వు డిఫరెన్స్ చెప్తున్నావు, ఏది కరెక్ట్ అడగాలి తప్ప నువ్వు ఏమడుతున్నావు? ప్రింట్ అయ్యి ప్లీజ్ నువ్వు 9 లక్షలు చెప్తున్నావు, 10 లక్షలు చెప్తున్నావు, 3 లక్షలు చెప్తున్నావు, ఏది కరెక్ట్ అడగాలి నువ్వు. సార్ చైర్మన్ సార్, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పండి. నేను తమరి ద్వారా లీడర్ ఆఫ్ అపోజిషన్ ని కూడా నేను కోరుతున్నా అధ్యక్ష. వాళ్ళు డిబేట్ కి రావాలి అనుకుంటే దే హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ అధ్యక్ష. తమరిని అడగొచ్చు, డిబేట్ పెట్టమనొచ్చు, డిబేట్ లో వాళ్ళకు ఉన్నటువంటి వర్షన్ ని చెప్పొచ్చు. ప్రశ్నోత్తరాల సమయంలో 1 గంట 11:30 కావాల్సినటువంటిది 1 గంట చివరి ప్రశ్నలో సింగిల్ సప్లిమెంటరీలు నడిచేటువంటి ఈ కాలంలో గంటలు పొలిటికల్ స్టేట్మెంట్స్ కరెక్ట్ కాదు అధ్యక్ష. తమరు కూడా చైర్మన్ సార్, ఎస్ ఇట్స్ అ ప్రెరగేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్ సార్. ఫైనల్ చేయండి. ఈ పొలిటికల్ డిబేట్స్ ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది సార్. సార్ ప్లీజ్, నేను ఇచ్చినటువంటి ప్రశ్నలో సమాధానంలో ఉన్నటువంటి సంఖ్యలు కాకుండా ఆయన గతంలేవి వైట్ పేపర్లేవి నేనేం చెప్పాను సార్ ఇక్కడ నా ఫస్ట్ ఆన్సర్, the total borrowings liabilities of the government of public sector undertakings as published in the white paper is 9,74,556. ఆయన అంత కష్టపడి ఆవేశపడి దాన్ని చూపించాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాల. నేను చెప్పింది అదే సంఖ్య, అదే వైట్ పేపర్ గురించే నేను మాట్లాడా. ఇంత ఆవేశపడాల్సినటువంటి ప్లేస్ ఏముంది? ఆయనకి ఏదన్నా ప్రశ్న అనుమానం ఉంటే డైరెక్ట్ గా అడగచ్చు. దానికి ఆవేశపడి చెప్పారు. నేనేమన్నా డిఫరెంట్ చెప్పానా? అదే ఫిగర్ ఇక్కడ చెప్పాను కదా. అదే ఫిగర్ చెప్పినప్పుడు దానికి అంత ఏదో